మహాశివరాత్రి ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా? మహాశివరాత్రి జరుపుకోవడం వలన మనకు వచ్చే లాభాలు మీకు తెలుసా? వాటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈరోజు ఈ కథ విందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఆఫీస్. ఈరోజు మనం చెప్పుకునే కథ మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో, ప్రభు, అన్ని వ్రతములలోనూ ఉత్తమమైన వ్రతము, భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు మహాశివుడు శివరాత్రి వ్రత కథను తెలియజేసెను. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలను. తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు ఈ వ్రతము చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని ఈ కథ మనకి తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసనే వృత్తిగా పెట్టుకున్న ఒక వేటగాడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. అందుకని అడవిలో తిరుగుతుండగా దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు తాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని అక్కడే వేచి ఉండెను. ఏదైనా మృగం నీరు తాగటం కోసం ఆ తటాకం దగ్గరికి తప్పకుండా వస్తాయని ఆలోచించి అక్కడే వేచి ఉండెను. ఏదైనా మృగం వస్తే దానిని చంపవచ్చునని దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డంగానున్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగను. రాత్రి అవుతుండడం వలన భయంతో శివశివాయను వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక అందమైన లేడీ నీరు తాగుటకు అక్కడికి వచ్చెను. వేటగాడు దానిపై బాణము సంధించగా లేడీ భయపడకుండా, వేటగాడా, నన్ను చంపకము అని మనుష్య వాక్కులతో ప్రార్థించెను. వేటగాడు ఆశ్చర్యపడి, మనుష్యుల వలె మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏంటి, నీవు ఎవరు, నాకు చెప్పగలవా అని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యాక్షుడను మహారాజుని ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి కోపించిన మహాశివుడు, కామంతో ఉన్న నీవు నీ ప్రియుడు జింకలుగా మారిపోవుదురు అని శపించెను. అప్పుడు మేము భయపడి మహాశివుడిని వేడుకొనగా మహాశివుడు శాంతించి, 12 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక వేటగాడు బాణంతో చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మీకు శాప విముక్తి కలుగును అని సెలవిచ్చెను. ఓ వేటగాడా, నేను గర్భిణిను, నన్ను చంపరాదు, కనుక నన్ను వదులము. మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చెను. అది బాగుగా బలిసినది, నీకు కావలసిన ఆహారం అవుతుంది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి అక్కడి నుంచి వెళ్ళెను. 2వ జాము గడిచెను. మరొక జింక అటుగా వస్తూ కనిపించెను. వేటగాడు సంతోషించి విల్లొక్కి పెట్టి బాణము విడువబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వేటగాడా, నేను విరహముతో కృషించిపోతున్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు, దానిని చంపుము, కానిచో నేను తిరిగి వత్తును అనెను. వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము కావచ్చెను. వేటగాడు ఆకలితో జింకల కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మగజింక వేటగాడిని చూసి, ఓ వేటగాడా, మొదటగా ఇటువైపు 2 జింకలు వచ్చెను, వాటిని నువ్వే చంపావా అని ప్రశ్నించెను. అందుకు వేటగాడు ఆశ్చర్యపడి 2 జింకలు రావడం, ప్రతిజ్ఞ చేసి వెళ్ళటం, వాటి సమస్యలు తెలియజేయడం అన్నింటినీ వివరంగా తెలియజేశాను. నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయి. లేని ఎడల
అవి మళ్ళీ వచ్చి ఆహారంగా మారును అని తెలియజేశాను. ఆ మాట విని, ఓ వేటగాడా, నేను ఉదయాన్నే మీ ఇంటికి ఆహారంగా వస్తాను. నా భార్య గర్భవతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళాను. జింకలు అలా మాట్లాడడంతో వేటగాడు ఏమీ చేయలేక బాధపడుతూ కూర్చుండెను. ఇట్లు 4 జాములు గడిచెను. సూర్యోదయ సమయంలో వేటగాడి జింకల కొరకు ఎదురు చూస్తుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వేటగాడు ఎదుట మోకరిల్లెను. అతడు జింకల యొక్క సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతనికి మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసముకు మీరు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. నేను నా కుటుంబం కొరకు ఇక ఈ పాపములు చేయను. ధర్మములకు దయ మూలము, దయ సత్యఫలములను ఇచ్చును. మీరు నాకు గురువులు, ఉపదేశం చేశారు. కుటుంబ సమేతంగా మీరు వెళ్ళి సంతోషంగా జీవించవచ్చును. నేనిక సత్యధర్మములను ఆశ్రయించి అస్త్రములను వదిలిపెడతాను. నేను కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషిస్తాను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు క్షమాపణలు చెప్పి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుబులు మోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవతలందరూ ప్రత్యక్షమై ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణను చేయుట వలన తెలియకే యామాయామములను పూజించితివి. నీవెక్కినది బిల్వ వృక్షము, దాని కింద స్వయంభూ లింగం ఒకటి గుబురులో మురుగుపడి ఉన్నది. నీవు తెలియకే బిల్వ పత్రములు తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గముకు వెళ్ళము. మృగరాజా, నీవు నీ కుటుంబ సమేతముగా నక్షత్ర పదము పొందుము అని ఆశీర్వదించెను. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించి మృగశిర నక్షత్రం. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనకనున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష అందురు. వాటి వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రం. శివరాత్రి పూజా విధానాలు. బ్రహ్మ, విష్ణువు మిగతా దేవతలతో కలిసి శివుడిని ధూపదీపాలతో అర్పించారు. దీనికి మెచ్చిన శివుడు అక్కడి వారితో, మీరు ఈనాడు చేసిన పూజకు నేను సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలం కలుగుతుంది అని చెప్తాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపంగా ఆవిర్భవించిన ప్రదేశం అరుణాచల ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుందని తెలియజేశాను. శివ పూజ, భజన, లీలా శ్రవణాదాతులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణం. అప్పుడు శివ పూజలో సాయుధ్యము, శివ భజనలో సామీప్యము, శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలౌక్యము, శివధ్యానంలో సారూప్యము సిద్ధించునని ఆది శంకరాచార్యులు మాట. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్.